కేటీఆర్ సిట్ విచారణపై అద్దంకి దయాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఎవరైతే ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ ఐజీ తర్వాత అంతకు ముందు మా నల్గొండ జిల్లా ఆయన ఎస్పీగా పనిచేసింది. మా ఫోన్ ట్యాపింగ్లో మాకాయ వచ్చేటోళ్ళందరినీ గుంజుకుపోయి బీఆర్ఎస్కి అటాచ్ చేసిన చరిత్ర ఆయనది. ఇలా మాట్లాడుతున్నారు కదా, డీజీపీ శివధిరెడ్డి గారికి ముందు మీరు ఎంక్వైరీ చేయరి, మీరు ఆ దాని మీద సిట్ వేయండి, ఈ దాని మీద సిట్ వేయండి, ఇంకో దాని మీద సిట్ వేయండి. దొంగలు చెప్పే నైతిక హక్కు ఉందా? ఫస్ట్ మీరు ఏందో తేల్చుకోవాలి కదా. ప్రతి ఒక్క విషయంలో మీరు చేస్తున్న ఏవైతే రాద్ధాంతం ఉందో తెలంగాణ ప్రజలు కాదు, తెలుగు ప్రజలు కాదు, మొత్తం యావత్ భారతదేశం వింటున్నది. వేల కోట్ల రూపాయలు ఒకవైపు ఏమో రాష్ట్రాన్ని దివాలా తీసి పారేస్తుంది, ఇంకొక వైపు ఏమో నాయకులను ఏ విధంగా గుంజుకోవాలనో ఆ విధంగా గుంజుకుంటుంది. ఎన్నికల కాస్ట్ కూడా పెంచేస్తుంది. మునుగోడు ఎన్నికల కాస్ట్ ఎంతో ఒకసారి చూసుకోండి, హుజూర్ నగర్కు ఎన్నికల కాస్ట్ ఎంతో చూసుకోండి, హుజూరాబాద్ ఎన్నికల కాస్ట్ ఎంతో చూసుకోండి. పథకాల రూపంలో దళిత బంధు అని చెప్పి హుజూరాబాద్లో మొత్తం దళితులకు అందరికి ఓట్లను ఇప్పుడు ఎట్లయితే మోడీ నితీష్ కుమార్ ఎన్నిక బీహార్లో ప్రతి ఒక్క మహిళకు 10,000 రూపాయలు ఇచ్చి 32,000 కోట్ల రూపాయల బడ్జెట్ నుంచి ఎన్నికల ముందు మొదటి విడత తర్వాత పంచిన చరిత్ర ఉంది. అట్లనే దళిత బంధు అట్లనే పంచినా కూడా మీకు విజయం రాకపోయే. అంటే తెలంగాణలో ఎన్నికలు చేయాలంటే డబ్బులే ఉండాలి, బెదిరింపే ఉండాలి, రౌడీజమే ఉండాలి, మాకు బానిసలే ఉండాలని చెప్పి చేస్తే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, ఒక విప్లవ ఆలోచనలు ఉన్నోళ్ళు కాబట్టి అలా మిమ్మల్ని బండకేసి బాధిన పరిస్థితి ఇంకా కోలుకోలేని పరిస్థితి మీకు వచ్చేసింది. కాబట్టి మిత్రులారా, తెలంగాణ సమాజమా లేదంటే తెలుగు ప్రజలారా, వీళ్ళ మాటలు నమ్మకండి. తెలంగాణను దోచుకున్న బందిపోట్లు వీళ్ళు. తెలంగాణ పేరు చెప్పి తెలంగాణ ఉద్యమం నడిపినట్టుగా నటించి తెలంగాణ సోనియా గాంధీ ఇస్తే దాన్ని దోచుకోవడానికి ఏదో పరాయి దేశమోడు వచ్చి తెలంగాణ మీద పడి దోచుకున్నట్టు దోచుకోవడానికి వచ్చి దోచుకున్న దొంగలు. మీ పార్టీ పేరులో నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు ఉంటే దాన్ని నుంచి తెలంగాణని తీసివేసి భారత్ రాష్ట్ర సమితి అని చెప్పి తెలంగాణకు ద్రోహం చేసిన, తెలంగాణకు తల్లికి ద్రోహం చేసిన దొంగలు. ఇలా ఆయన పోయి హాయిగా అన్నీ చేసిపోయి ఫామ్ హౌస్లో పండుకున్నాడు. ఆయన వచ్చి బయటకు వచ్చి ఇద్దరు బావబామార్దుల వేషాలు చూడాల్సి వస్తుంది. అది ఇంకా మీరు తప్పితే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకునే ఒక నాయకుడు లేడు మీ పార్టీలో. దరిద్రులారా, ఉద్యమ కాలంలో ఉద్యమాలు అందరు చేస్తే మీరే దాన్ని ఎన్కాష్ చేసుకుంటారు. ప్రభుత్వం వస్తే ప్రభుత్వంలో మీరే ఉంటారు. అప్పుడు నలుగురు, ఇప్పుడు ముగ్గురు, చివరికి ఇప్పుడు విపక్షంలో ఉన్నా కూడా మళ్ళీ మీ ఇద్దరే. ఎందుకు మీ మీద ఎందుకు వస్తున్నది? హోమ్ మినిస్టర్గా ఉన్న మహమ్మద్ అలీ మీద ఎందుకు రావట్లే? నామకే వాస్తే పదవులు ఇచ్చిండ్రు. నామకే వాస్తే పదవులు ఇచ్చి ఆ పదవుల్లో వీళ్ళే గోస్ట్ మినిస్టర్లుగా పనిచేసి అలా మీకు ఈ దరిద్రం దాపురించిన పరిస్థితి. మా మంత్రుల మీద, మా క్యాబినెట్ మీద అవాకులు చవాకులు పేలుతారు. సమ్మక్క సారక్కలో మా క్యాబినెట్ ఏ విధంగా అమ్మల ముందు ఉన్నారో, కొలువు తీరినరో వాళ్ళని చూసి కుట్ర, వాళ్ళని చూసి అక్కసు, వాళ్ళని చూస్తే జలసి. మీకు ముఖ్యమంత్రి గారితో కలిసి మంత్రులు ఉంటున్న తీరును చూసి తట్టుకోలేక కాలకేయుల్లాగా మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఎవడు నమ్మర్రా బాబు మిమ్మల్ని. ఇంకా ఎవడు మమ్మల్ని నమ్ముతారని ఈ ఆలోచన చేస్తున్నారు మీరు? నాకు అర్థం కావట్లే. నేను అంటున్నా, ఈ 5 సంవత్సరాలే కాదు, ఇంకా 5 సంవత్సరాలు ప్రాసిక్యూషన్ చేసినా మీరు చేసే నేరాలకు విచారణలు సరిపోవు. కొంతమంది ఏమో 2 సంవత్సరాలు అయినా కూడా ఇంకా రావట్లేదు, ఏంది కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఉందా అంటారు. కొంతమంది ఏమో కాంగ్రెస్ బీజేపీ కలిసి ఏమైనా ఎత్తుగడలు చేస్తున్నాయని అంటారు. చట్ట ప్రకారం, న్యాయం ప్రకారం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మేము సిట్ అయినా ఏ న్యాయ విచారణ చేస్తాం. కేసీఆర్ మాదిరిగా కేసీఆర్ రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రభుత్వం కాదు మా అధిష్టానమైన, మా ముఖ్యమంత్రి గారు అయినా సరే. ఎంతమందిని రేవంత్ రెడ్డి గారిని డ్రోన్ ఎగిరేసిన తీసుకుపోయి నేరుగా జైల్లో పెట్టిన చరిత్ర మీది. కోదండరామ్ గారిని, ఉద్యమకారుని తలుపులు బద్దలు కొట్టి ఏ విధంగా అరెస్ట్ చేసినారో మేము చూసినాం. మందకృష్ణ మాదిగ ఒక సామాజిక ఉద్యమకారుణ్ణి ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. మీరు ఏ ప్రభుత్వం కూడా డేర్ చేయలే. మాలాంటి వాళ్ళు మురళీ ముదిరాజ్ చనిపోతే తీసుకుపోయి నేరుగా పోలీస్ స్టేషన్ నుంచి జైలుకు పంపించిండ్రు. మరి అట్లా చేయాలన్నా? కేసీఆర్ని అట్లా చేయాలన్నా? కేటీఆర్ని అట్లా మీకు ఉబలాట ముందా అయిందిరా బాబు జైలు కూడా తిరాలని? చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించడం మీకు చేత కాకపోతే మాకుంది. మేమే భారత రాజ్యాంగ నిర్మాతకు మేమే దన్నుగా ఉండి ఆ రోజు భారత పార్లమెంట్లో రాజ్యాంగ పరిషత్తుకు రాజ్యాంగాన్ని సమర్పించింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాజ్యాంగం మీద విలువ ఉంది,
నైతిక విలువలకు కట్టుబడి ఉన్నాం. మీలాగా ఇష్టం వచ్చినట్టుగా ఏదో ప్రాంతీయ పార్టీ ఉన్నది కాబట్టి కేసీఆరే సుప్రీం, మాకు ఢిల్లీ గల్లీ ఆయన అన్నట్టుగా కేసీఆర్ నిర్ణయాలు మాదిరిగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఉండవు. నేను అంటున్న వెళ్ళాల్సిందే. ఏదో నిన్ను ఏమో అంటారు ఆయన, నేను చట్టం మేము గౌరవిస్తాం, మేము పోవాల్సిందే, మేము ఆడికి పోతాం, మేము పోయి చెప్తాం. ఇంకా పోయి ఇంకా వాళ్ళని పోలీసులనే వీళ్ళే ప్రశ్నలు అడుగు వచ్చినట్టు చెప్తా ఉంటారు హరీష్ రావు ఈయన కలిసి. ఏదో సినిమాలో ఉండే కదా, అలీ మైక్ని టెస్ట్ చేసినట్టు అట్లా ఏం చేయకండి. పోలీసులు చెప్పిన దానికి సమాధానం చెప్పండి. మిమ్మల్ని ప్రశ్నించడానికి పోలీసులు పిలుస్తారు కానీ మీరు వాళ్ళని ప్రశ్నించడానికి కాదు. కాబట్టి బయటకు వచ్చి పొంకనాలు కొట్టడానికి, ఫోజులు కొట్టడానికి ఇవన్నీ బయట మీరు లీకులు